నమస్కారం. శ్రీ విద్యా సరస్వతి శని ఆలయం. ఇది తెలంగాణలోని సిద్దిపేట జిల్లా వర్గల్ గ్రామంలో ఉంది. ఇది ప్రసిద్ధ దేవాలయం సరస్వతీదేవికి అంకితం చేయబడింది. ఇక్కడ సరస్వతీదేవితో పాటు శనిదేవుడు, లక్ష్మీ గణపతి శివాలయాలు కూడా ఉన్నాయి. ఈ దేవాలయంలో రోజువారీ కార్యక్రమాల వివరాలు తెలిపే బోర్డు. ఇది కొబ్బరికాయలు కొట్టు స్థలము. ఇది దేవాలయము ముందు భాగము పెద్ద గోపురము కలదు. ఈ ఆలయం నిర్వహణ కంచి శంకర మఠం వారు నిర్వహిస్తున్నారు. ఆలయంలోకి ప్రవేశము గోపురం ద్వారా లోపలికి ప్రవేశము. ఈ ద్వారం ద్వారా లోపలికి ప్రవేశించవలెను. ఈ దారి పైకి అమ్మవారి గర్భగుడి 2వ అంతస్తులో ఉంది. ఇక్కడ ముందు భాగంలో చిన్న సరస్వతి విగ్రహం కలదు. దీన్ని దర్శించుకుంటూ వెళ్ళవలెను. ఇది పైన 2వ అంతస్తు. 2వ అంతస్తులోకి మెట్ల ద్వారా ప్రవేశము. మెట్ల ద్వారా ప్రవేశించుట. ఇది అక్షరాభ్యాసము. మరి గర్భగుడిలోకి ప్రవేశము. దీని తర్వాత గర్భగుడి ఫోటోలు తీయనివారు కాబట్టి తీయలేదు. ఇది బయటకి మార్గం. బయటకు వచ్చిన తర్వాత ఈ బయట పైనుండి చూస్తే ఇలా కనిపిస్తూ ఉంటుంది. ఇటు నుంచి లక్ష్మీ గణపతి గుడికి దారి గణపతి. ఇక్కడ ఫోటో దిగడానికి స్థలం. ఇది 10 అడుగుల సరస్వతి విగ్రహం ప్రత్యేక ఆకర్షణ కాబట్టి ఇక్కడ నిలబడి ఇది ఫ్యామిలీ ఫోటో దిగడం జరిగింది. ఇలా ఫోటోలు దిగడానికి అనుగుణంగా ఏర్పాటు చేయబడిన ప్రదేశం. ఇక్కడ నుంచి లక్ష్మీ గణపతి ఆలయం, శనేశ్వర ఆలయం, తగు ఆలయాలు పైనుంచి దృశ్యం ఇది చూస్తుంటే. దర్శనం చేసుకొని కిందికి దిగుట. ఇది కింద నుంచి పై వ్యూ. పైన ఏర్పాటు చేయబడిన విగ్రహం యొక్క కింద నుంచి వ్యూ ఇది. ఇది చంద్రమౌళేశ్వర స్వామి వారి. దాని ముందు నందీశ్వరుడు, ఆలయాల గోపురాలు అంతా తిలకించుట. ఈ ఆలయం చేరుకోవాలంటే జేబీఎస్ నుంచి సుమారుగా 45 కిలోమీటర్ల దూరం కలదు. ఇక్కడ నుంచి జేబీఎస్ నుంచి 212 లేదా 702 సిటీ బస్ సౌకర్యం కూడా కలదు. మరియు ఊబర్, ఓలా సర్వీసులు కూడా అందుబాటులో ఉన్నాయి. చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉంది ఇక్కడ. మంచిగా పిల్లలతో ఆనందించవచ్చు. ఇది గోపురం మళ్ళోసారి దర్శనం. చాలా బ్రహ్మాండమైన గోపురం. ముందు సరస్వతి ఆలయం ఎదురుగా శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం కలదు. ఇది మంచి పచ్చిక బయళ్ళతో ఆహ్లాదకరమైన వాతావరణంలో కలదు. ఇది ముందు భాగము. లోనికి వెళ్ళుట. లోపల గర్భగుడి ఫోటోలు తీయరాదు కాబట్టి తీయలేదు. ఇది బయటకు వచ్చిన తర్వాత పైనుంచి బాహ్య ప్రపంచం యొక్క తిలకించుట. ఇది వెనకాల టెంపుల్ యొక్క పరిసరాల యొక్క తిలకించుట. మంచి పచ్చిక బయలు. ఇక్కడ ఆహ్లాదకరమైన వాతావరణంలో భక్తులు కొంతసేపు సేద తీరి కూర్చుండి వెళ్తారు. మరి విశాలకరమైన పార్కింగ్ స్థలం కలదు. ఇక్కడ పార్కింగ్ ఎలాంటి రుసుము లేదు, ఉచితంగా పార్కింగ్ చేయవచ్చు. కాబట్టి భక్తులు దర్శించి అక్షరాభ్యాసాలు చేసుకుని తరించవలసిందిగా కోరుతున్నాను. వివరాలకు ఇక్కడ ఫోన్ నంబర్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ ఫోన్కు కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. ప్లీజ్
లైక్, షేర్, సబ్స్క్రైబ్ మీ పిఆర్సీ.